మనం కొన్ని పూజలు చేసేటప్పుడు బలులు అవి ఇస్తూ ఉంటాం కదా, ఈ యొక్క సాధనలో అలాంటి ప్రక్రియ ఏమైనా ఉంటుందా? అలాంటి ప్రక్రియలు అనేది బలులు అమ్మవారికి ఎందుకు ఇస్తామంటే, అక్కడ ఇప్పుడు కామాఖ్యలు దున్నపోతులను బలిస్తూ ఉంటారు. సాక్షాత్ ఆది శంకరాచార్యులే అక్కడికి వెళ్ళి
ఇప్పుడు చాలా చోట్ల ఆదిశంకరాచార్యులు ఉగ్రదేవత ఆలయాలకు వెళ్ళి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేసి అక్కడ బలులు నిలిపించారు, సాత్వికంగా మార్చారు అని మనం చదువుకున్నాం అన్నమాట. కామాఖ్య వెళ్ళినప్పుడు అక్కడ ఆ పూజారులు ఏం చెప్పారంటే, నేను విజిట్ చేసినప్పుడు, ఇక్కడెందుకు ఆదిశంకరాచార్యులు కామాఖ్య పీఠాన్ని కూడా విజిట్ చేశారు కదా, ఇక్కడెందుకు బలులు ఆపలేదు, ఇక్కడెందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేయలేదు అని నేను పూజారులను అడిగినప్పుడు వాళ్ళు ఈ విధంగా సమాధానం చెప్పారనమాట. సాక్షాత్తు కామాఖ్యని ఆదిశంకరాచార్యులు ఇక్కడికి వచ్చినప్పుడు వివరించింది, ఇది భూమికి అంతటికి యోని, సృష్టి భూమి యొక్క యోని భాగం అని పడింది ప్లేస్ ఇది, ఇక్కడ విపరీతమైన ఉష్ణం అనేది వెలువడుతుంది, కాబట్టి అక్కడ శాంతింప చేయడం కోసం, దుష్ట శక్తులన్నీ శాంతింప చేయడం కోసం, ఎందుకంటే అక్కడ భూతప్రేత పిశాచాలకు కూడా తల్లి అమ్మవారే కాబట్టి దుష్ట శక్తులన్నిటినీ శాంతింప చేయడం కోసము బలులు అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుందని పూజారులు నాకు వివరించడం జరిగిందనమాట. కాబట్టి అమ్మవారి బలిపీఠం దగ్గర ఈ దుష్ట శక్తులు, భూతప్రేత పిశాచ గణాలన్నీ రక్తాన్ని స్వీకరించి అణచబడి ఉంటాయి అమ్మవారి పీఠం దగ్గర. కాబట్టి ఆ పీఠం అనేది అత్యంత శక్తివంతమైన పీఠంగా తాంత్రికులు చెప్తూ ఉంటారు. అదే